అన్న నమస్తే అన్న. నమస్తే. ఎక్కడ ఉంది? మాది తిరుమలగిరి అండి. పిఎపల్లి మండలం తిరుమలగిరి. ఓకే. ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎట్లా ఉంది? బాగానే ఉందండి, పర్లేదు, మంచిగానే ఉంది. ఉచిత పథకాల గురించి ఉచిత పథకాలు అంటే ఫ్రీ బస్ కానీ మామూలు ఇప్పుడు రుణమాఫీ కానీ మంచిగానే ఉంది. రైతు బంధు కూడా ఇప్పుడు ఒక 4 ఎకరాల మంది వేసిండు. ఇది వేస్తే 5 ఎకరాస్ ఫైనల్ చేస్తే మంచిగా ఉంటుందని మా అభిప్రాయం అండి. 5 ఎకరాలు ఫైనల్ చేస్తే మంచిగా ఉంటుందని మా అభిప్రాయం. ఇంకా ఇప్పుడు రేషన్ కార్డులు కానీ మంచిగానే రేషన్ కార్డులు వచ్చినాయండి. ఇందిరమ్మ ఇండ్లు కూడా ప్రభుత్వం నుంచి మంచి సహకారం బాగానే ఉంది. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారా? వస్తుంది 100% అండి, 100%. ఎన్ని పథకాలు వాళ్ళు 10 సంవత్సరాల నుంచి కూడా అపోజిషన్ పార్టీ ఉండి 10 సంవత్సరాల అధికారం నుండి కూడా ఏం చేయలేదు. ఇప్పుడు మనకు ఇందిరమ్మ ఇండ్లు కానీ రేషన్ కార్డులు కానీ ఎక్సెట్రా ఎక్సెట్రా అన్ని చేస్తూనే ఉంది మనకు అన్ని పథకాలు మాత్రం. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో లోపాలు ఏమైనా ఉన్నాయా? పాజిటివ్స్ ఏం లేదండి, అంటే లేదు. వాళ్ళకు ఏదో ఆ గత ప్రభుత్వం ఇప్పుడు జనాలు ఏమనుకుంటున్నారంటే రైతు బంధు ఒకటే, అన్ని పథకాలు మంచిగా అందుతున్నాయి. రైతు బంధు ఒకటే. రైతు బంధు గత ప్రభుత్వం ఏం చేసింది, ఉన్నోడికి భూస్వాములకే అందజేసింది అనమాట. అది లేనోడికి ఏం లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా 5 ఎకరాల వరకు ఫైనల్ చేసి 5 ఎకరాల వరకు ఇస్తే మంచిగా ఉంటుందని మా అభిప్రాయం. అంతే. పాల్వాయన్న గురించి ఒకసారి పర్లేదు సార్, మంచిగా ఎప్పుడు మన ప్రభుత్వం రాకముందు నుంచి కూడా మంచిగా జనాల్లో ఉంటున్నాడు. ఇక ఎవరికి అవసరం పడ్డా కానీ ఆపదలో ఆదుకుంటున్నాడు. ఆయన అంత సహకారం చేస్తున్నాడే, మంచిగా పర్లేదు. ఇంకా ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఏమన్నా చెప్పగలరు? ఏమన్నా చెప్పాలంటే ఏం చెప్తారు? మీ సజెషన్? మా సజెషన్ ఏం లేదు సార్, ఒక రైతు బంధు మాత్రం 5 ఎకరాల వరకు ఫైనల్ చేసేయాలంటే ఎక్కువ కూడా అవసరం లేదు. 5 ఎకరాల వరకు వేస్తే మంచిగా ఉంటుందని అదొక్కటే. దానికోసమే జనాలు ఒక్కటే కానీ వేరే ఏది లేదు. 200 యూనిట్ల కరెంట్ కానీ 500 గ్యాస్ కానీ అన్నీ కానీ మంచిగా అందుతున్నాయి, మంచిగా ఉంది. కానీ రైతు బంధు విషయం వల్లనే జనాలు కొంచెం అటు ఉన్నారు. అది కూడా 5 ఎకరాలు ఫైనల్ చేసేస్తే మంచిగా ఉంటుంది మా అభిప్రాయం.